మంత్రి లోకేష్ పై వైసీపీ ప్రభుత్వం ఏ మాత్రం తగ్గకుండా తమదైన స్టైల్లో విరుచుకుపడుతూనే ఉంది. తాజాగా మంత్రి నారా లోకేష్ 77 సార్లు అమరావతి నుంచి హైదరాబాద్కు విమానంలో తిరిగారని రాసుకొచ్చింది. అదంతా ప్రభుత్వ సొమ్ముతోనే జరిగిందని, విమాన ఛార్జీల రూపంలో బోలెడంత డబ్బు దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎన్నో ఆరోపణలు చేసింది. దీనిపై టీడీపీ నేతలు గట్టిగానే స్పందించారు. ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టేంత అవసరం తమ లోకేష్కి లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వానికి చెందిన రూపాయి కూడా లోకేష్ ముట్టుకోవడం లేదని అన్నారు. జగన్ పత్రిక లోకేష్ పై అసత్య కథనాలను రాసుకొస్తుందని విమర్శించారు. జగన్ మీడియాతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేస్తూ లోకేష్ కు చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ తన సొంత టూర్లకే కాదు, ప్రభుత్వ అధికారిక పర్యటనలకు కూడా తన డబ్బు ఖర్చు పెడతారని టీడీపీ నేతలు చెబుతున్నారు. గతంలో కూడా చిన్నబాబు చిరుతిండి అని జగన్ పత్రిక తప్పుడు వార్తలు రాసిందని, అందుకే పరువు నష్టం కేసు కూడా వేశామని, అయినా వారు మారలేదని టీడీపీ నేతలు విమర్శలను తిప్పికొట్టారు. జగన్ గతంలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు కూడా విమానాలు వాడేవారని, అదంతా ప్రభుత్వ సొమ్ము దోచేయడం కాదా అని ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే మంత్రి లోకేష్ 75 ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించారని, ఎక్కడికి వెళ్ళినా తన సొంత డబ్బులను ఖర్చు పెట్టుకొని ప్రయాణాలు చేసేవారని చెప్పుకొచ్చారు. వారానికోసారి హైదరాబాద్ వెళ్తారని, లోకేష్ పై వార్తలు రాస్తున్న వారికి లోకేష్ కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా ఉందన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. గత ఏడాది ఆగస్టు 31న వరదలు విజయవాడని ముంచెత్తినప్పుడు లోకేష్ హైదరాబాద్లో రెస్ట్ తీసుకున్నట్లుగా జగన్ పత్రిక రాసుకొచ్చింది. నిజానికి మంత్రి రామానాయుడుతో కలిసి లోకేష్ బుడమేరు కట్టను దగ్గరుండి పర్యవేక్షించారన్న సంగతి కూడా వారు మర్చిపోయారు. గతంలో చంద్రబాబుపై ఇలానే విషం చిమ్ముతున్నారు. ఇప్పుడు లోకేష్ పై కూడా అదే చేస్తున్నారని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఆర్టీఏ కార్యకర్త సురేష్ బాబు సమాచార హక్కు చట్టాన్ని వాడుకొని మంత్రి లోకేష్ విమాన ప్రయాణాల గురించి వివరాలను కోరారు. ఆర్టీఏ అధికారులు ఆ వివరాలను సురేష్ బాబుకు అందించారు. అందులో మంత్రి లోకేష్ పర్యటనలకు ఆయన ఖర్చు ఆయన సొంత డబ్బేనని తేల్చి చెప్పింది ఆర్డీఏ. ప్రభుత్వ సొమ్మును లోకేష్ వాడలేదని స్పష్టంగా వివరించింది. దీనిపైన టీడీపీ కూడా తమ ట్విట్టర్ ఖాతాలో స్పష్టంగా వివరించింది.